శివదాసు కవిత్వం. గంగవరం గ్రామంలో శివదాసు అనే కవి ఉండేవాడు. ఆయన కవిత్వం విన్న వాళ్ళెవ్వరూ ఆయన మెచ్చుకోకుండా ఉండలేరు. సరళమైన భాషలో అందమైన భావచిత్రాలతో అందరినీ అలరించేది ఆయన కవిత్వం. ఆయన కవిత్వం విన్న గ్రామస్తులు, శివదాసు, నువ్వొకసారి వెళ్ళి రాజుగారిని దర్శించి నీ కవిత్వం వినిపిస్తే నీకు కనకాభిషేకం జరిపిస్తాడు, నీ పేదరికం తీరుతుంది అంటూ ఉండేవారు. అందుకు శివదాసు, నా కవిత్వం ఆ స్థాయిలో ఉన్నప్పుడు తప్పక వెళ్ళి మహారాజును దర్శిస్తాను అని వినయంగా సమాధానం చెప్పేవాడు. శివదాసు కవిత్వం మధురంగా ఉంటుందన్న విషయం ఆ నోట ఈ నోట పాకి కనకపురం జమీందారు భువనశంకరుడి చెవిన పడింది. భువనశంకరుడికి కవిత్వంలో మంచి ప్రవేశం ఉంది. ఆయన శివదాసును ప్రత్యేకంగా పిలిపించి కవిత్వం విన్నాడు. శివదాసు కవిత్వం జమీందారును ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన శివదాసుకు శాలువా కప్పి విలువైన కానుకలతో సత్కరించి, అప్పుడప్పుడు వచ్చి మీ కవిత్వం వినిపించండి, లేకుంటే నేనే మీ గ్రామానికి రావాల్సి ఉంటుంది అన్నాడు. అయ్యో, ఎంత మాట! నేనే వచ్చి కలుస్తూ ఉంటాను అని వినమ్రతతో సెలవు తీసుకుని గ్రామం చేరాడు శివదాసు. ఆయన వచ్చాడని తెలియగానే కొందరు గ్రామ పెద్దలు వచ్చి శివదాసును అభినందించి, శివదాసు, మేం చెబితే ఇన్నాళ్ళు పట్టించుకోలేదు. నీలోని ప్రతిభకు జమీందారు సత్కారమే తార్కాణం. ఇప్పటికైనా వెళ్ళి రాజుగారిని దర్శించు అని ప్రోత్సహించారు. అందుకు ఇంకా కొంత సమయం ఉంది అని దాటవేశాడు శివదాసు. 3 నెలల తర్వాత మళ్లీ ఒకనాడు జమీందారు నుంచి శివదాసుకు పిలుపు వచ్చింది. ఆయన కనకపురం వెళితే జమీందారు అక్కడ లేడు. కనకపురానికి ఉత్తరంగా కొద్ది దూరంలో ప్రవహించే గంగానదీ తీరంలో జమీందారుకు పెద్ద తోట, భవనం ఉన్నాయి. ఇప్పుడు ఆయన అక్కడ బస చేస్తున్నాడని తెలియడంతో శివదాసు అక్కడికి వెళ్ళాడు. శివదాసు వినిపించిన సుమధుర కవిత్వానికి ముగ్ధుడైన జమీందారు, ఇంత గొప్ప కవిత్వం చెప్పిన తమకు ఈ భవనంలో కొన్నాళ్ళు ఆతిథ్యమిచ్చి గౌరవించాలని అనుకుంటున్నాను. నా కోరిక మన్నిస్తారు కదూ అన్నాడు. శివదాసు అందుకు సమ్మతించగానే జమీందారు ఆయనకు అక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ సమకూర్చాడు. మరునాడు సూర్యోదయానికి ముందే లేచి శివదాసు నదీ తీరానికి వెళ్ళాడు. చల్లని వాతావరణం. గంగానది 2 తీరాలను ఆనుకుని నిండుగా గంభీరంగా ప్రవహిస్తున్నది. ఆ ప్రవాహ వేగం శివదాసు మనసులో ఓంకారనాదంలా తోచింది. అలాగే కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపు అయ్యాక కళ్ళు తెరిచి చూస్తే సూర్యోదయ కిరణాలు పడటంతో ఎదుట స్వర్ణ ప్రవాహం సాగుతున్నట్టు అనిపించింది శివదాసుకు. ఆయన మనసులో కవితాధార పెళ్ళుబికింది. దానిని మననం చేసుకుంటూ భవనానికి వచ్చి తాళపత్రంలో లిఖించాడు. దాన్ని చదువుతుంటే ఆయనలో అలౌకికమైన ఆనందం కలిగింది. అప్పటి నుంచి రోజు ఉదయం సాయంకాలం నదీ తీరానికి వెళ్ళి గంగను దర్శిస్తూ అక్కడి సుందర వాతావరణాన్ని, ప్రాణికోటికి ప్రాణం పోసి రక్షించే గంగమ్మ తల్లి కరుణను వర్ణిస్తూ చాలా పద్యాలు రచించాడు. వారం రోజుల తర్వాత జమీందారు అనుమతి పొంది కానుకలతో స్వగ్రామం చేరాడు. శివదాసుకు తాను రాసిన కవిత్వం చదువుతుంటే అది ఇప్పుడు రాజుగారికి వినిపించదగ్గ స్థాయిలో ఉందన్న నమ్మకం కలిగింది. రాజదర్శనం చేసుకోవాలనుకున్నాడు. ఆయన నిర్ణయం విని గ్రామ పెద్దలు సంతోషించారు. రాజధానికి బయలుదేరిన శివదాసును సాగనంపడానికి వచ్చిన గ్రామ పెద్దల్లో ఒక ఆయన, ఇన్నాళ్లకు మా మాట విని నువ్వు రాజదర్శనానికి వెళ్తున్నందుకు చాలా సంతోషం అన్నాడు. పక్కనే ఉన్న మరొక పెద్ద మనిషి, రాజ సన్మానం పొంది ఆస్థాన కవి అయ్యాక పుట్టి పెరిగిన ఊరిని మర్చిపోవద్దు శివదాసు అన్నాడు. మన శివదాసుది అలా మర్చిపోయే స్వభావం కాదులే అన్నాడు మూడో పెద్ద మనిషి. అది ఇప్పుడే ఎలా చెప్పగలం? సంపదలు కలిగాక మనిషి ఎలా మారిపోతాడో ఏమో అన్నాడు 4వ వ్యక్తి. ఒక్క సంపదలేనా? భోగభాగ్యాలతో పాటు గొప్ప గొప్ప వాళ్లతో పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి కదా. అప్పుడు మామూలు మనుషులమైన మనం గుర్తుండటం గొప్ప విషయమే అన్న ఇంకొక పెద్ద మనిషి మాటలకు అక్కడ చేరిన వారందరూ ఆమోదిస్తున్నట్లు గలగల నవ్వారు. చిన్నగా నవ్వుతూ గ్రామ పెద్దలకు వీడ్కోలు పలికి శివదాసు ముందుకు అడుగులు వేస్తున్నాడే గాని హెచ్చరికల్లాంటి వారి మాటలు విన్న తర్వాత ఆయన మనసులో అలజడి మొదలయ్యింది. అంతర్మథనం ఆరంభమయ్యింది. ఆ గందరగోళంలో రాజధాని కేసు వెళ్లకుండా గంగా నదీ తీరం చేరాడు.
నదిని చూడగానే ధారలు ధారలుగా కన్నీరు కారసాగింది. తల్లి, నన్ను క్షమించు. నిన్ను కీర్తిస్తూ నీ మహిమను కొనియాడుతూ నేను కవిత్వం రచించింది ఎందుకు? దానిని అంకితమిచ్చి రాజాశ్రయం పొందడానికా? భోగభాగ్యాలను అనుభవిస్తూ అహంకారినని పేరు తెచ్చుకోవడానికా? ఐహిక సుఖాలకు లోనై ఆప్తులకు దూరం కావడానికా? కాదు, కానే కాదు. ఆ కవిత్వం మనిద్దరి మధ్య ఉన్న తల్లి కొడుకుల అనుబంధానికి సంకేతం. దానిని ఎవ్వరూ మెచ్చుకోనవసరం లేదు, ఎవరి సన్మానాలు అవసరం లేదు. నీకే సమర్పిస్తున్నాను, స్వీకరించి నా అపరాధాన్ని క్షమించు అంటూ కళ్ళు మూసుకుని తాళపత్రాలను ఒక్కొక్కటిగా నదిలోకి జారవిడిచాడు. తాళపత్రాలన్నిటినీ గంగామాతకు సమర్పించాక కళ్ళు తెరిచిన శివదాసుకు ఒక అద్భుత దృశ్యం గోచరించింది. ఆయన విడిచిన తాళపత్రాలన్నీ సువర్ణ పత్రాలుగా మారాయి. అవి ప్రవాహ వేగానికి కొట్టుకుపోకుండా శివదాసుకు చేరువగా నీళ్లపై తేలియాడసాగాయి. ఆ దృశ్యం చూసిన అతనుకు ఇది కళ నిజమా అన్న సందేహం కలిగింది. ఒక పత్రం అందుకుని చూశాడు. అతని పద్యం అందులో అందంగా లిఖించబడి ఉంది. అదే సమయంలో 10 మందికి చేరువైనప్పుడే ఏ కళకైనా సార్థకత సిద్ధిస్తుంది. అమృతతుల్యమైన నీ కవిత్వము అంతే. అనవసరమైన అయోమయం వదిలిపెట్టి కొంచెం సంయమనం పాటించు, అంతా శుభమే జరుగుతుంది అన్న మృదువైన కంఠస్వరం వినిపించింది. శివదాసు పత్రాలన్నిటినీ తీసుకుని భక్తితో కళ్ళకద్దుకుని వెనుతిరిగాడు. దూరంలో జమీందారు పరివారం రావటం కనిపించింది. ఆయన శివదాసును సమీపించి, యథాలాపంగా ఉద్యానవన భవనానికి వచ్చిన నాకు మీరు వస్తున్నారని తెలిసి సంతోషంగా ఎదురుచూశాను. కొంతసేపు అయ్యాక నౌకర్లు వచ్చి తమరిక్కడ ఉన్నట్టు చెప్పారు. గంగామాత తమ కవిత్వాన్ని ఆశీర్వదించిన అద్భుత ఉదంతం విని పరవశించాను. రండి వెళదాం అన్నాడు. క్షమించండి, నేనెక్కడికి రాలేను. కరుణించి ఇక్కడ ఒక కుటీరం నిర్మించి ఇవ్వండి చాలు అన్నాడు శివదాసు. జమీందారు ఆయన కోరికను నెరవేర్చి రాజధానికి వెళ్ళి శివదాసు తాళపత్రాలను స్వర్ణపత్రాలుగా మార్చిన గంగామాత అద్భుత మహిమ గురించి రాజుకు చెప్పాడు. సాహితీ ప్రియుడైన రాజు స్వయంగా వచ్చి శివదాసును కలుసుకుని స్వర్ణ తాళపత్రాలలోని కవిత్వాన్ని చదివి వినిపించమని విని తన్మయత్వం చెందాడు. ఆస్థాన కవి పదవిని అలంకరించమని ఆహ్వానించాడు. అయితే శివదాసు గంగామాతకు ఈ నదీ తీరాన ఒక గుడి కట్టించి ఆ జ్ఞానగంగను సేవిస్తూ ఇక్కడే ఉండిపోయే భాగ్యం నాకు కలిగించండి, మీ మేలు మర్చిపోను అని వేడుకున్నాడు. త్వరలో అక్కడ స్వర్ణపత్రాలు గల జ్ఞానగంగ ఆలయం నిర్మించబడింది. శివదాసు అక్కడే నిరాడంబరంగా జీవిస్తూ మరిన్ని కృతులు రచించి ప్రజలకు అందించాడు. కథ సమాప్తం. రాజుగారి కోతి. నక్కవానిపాలెంలో నటేశం అనే కోతులాడించేవాడు ఉండేవాడు. భార్యతో కలిసి అతను సిరిపురం జమీలోని గ్రామాన తిరుగుతూ కోతులనాడిస్తూ జీవనం గడిపేవాడు. అతని దగ్గర ఒక మగ కోతి, ఒక ఆడకోతి ఉండేవి. అవి వింత వింత విన్యాసాలతో, చిలిపి పనులతో ప్రజలను ఆకట్టుకుని చివరలో ఒక చిప్ప పట్టుకుని డబ్బులిమ్మని అడగటం జనానికి సరదాగా ఉండేది. నటేశానికి ఆట చివర 4 డబ్బులు లభించటం వల్ల తిండికి లోటు లేకుండా గడిచిపోతోంది. ఎప్పటికైనా తన కోతులాట ద్వారా జమీందారును మెప్పించి ఆయన చేత సన్మానం పొంది మాన్యం సంపాదించాలన్నది అతని ఆశ. వానాకాలం సమీపించేసరికి నటేశం కోతులాట ముగించుకుని సామానంతా గాడిద మీద వేసుకుని కోతులను భుజాల మీదకి ఎక్కించుకుని మజిలీలు చేస్తూ నక్కవానిపాలెం సమీపించాడు. అతను ఊళ్ళోకి వచ్చేలోగా చీకటి పడి అప్పటికే వాన ప్రారంభమయ్యింది. అతను గాడిద మీదున్న సామానంతా దాపులు కనిపించిన ఆంజనేయ స్వామివారి గుడి అరుగు మీదికి చేర్చి గాడిదను వానలోనే వదిలేసి కోతులతో సహా భార్యతో కలిసి అరుగు మీదికి చేరాడు. అప్పుడే గుడి తలుపులు మూస్తున్న పూజారి, ఎక్కడెక్కడో తిరిగి వచ్చి గుడి అరుగులు మైలు చేయకండి, వెళ్ళండి అని కసిరాడు. అంతలో ఆడకోతి పూజారి ఎదుటికి వచ్చి 2 కాళ్లపై నిలబడి చేతులు జోడించింది. పూజారి దాన్ని కాసేపు పరిశీలనగా చూసి నటేశంతో, ఒరేయ్, దీని వాలకం చూస్తుంటే ప్రసవ వేదన పడుతున్నట్టుంది. ఆంజనేయ స్వామి ప్రతిమను పూజిస్తూ దీని మోగ అభ్యర్థనను మన్నించకపోతే మనిషిగా నా జన్మకు అర్థం లేదు. మీరెక్కడే ఉండండి, వెళ్ళకండి. దీనికి ఇక్కడ పిల్ల పుట్టడం స్వామివారి లీలగా భావిస్తాను అన్నాడు ఎంతో కనికరంతో. ఆయన ఊహించినట్టుగానే
ఆడకోతి నిమిషాల్లో మగ కోతి పిల్లను కన్నది. వాన తగ్గి నటేశం అరుగులు శుభ్రం చేస్తుంటే మగ కోతి పూజారి ఎదుటికి వెళ్ళి 2 కాళ్ల మీద నిలబడి నమస్కరించి పక్కకు తప్పుకుంది. దానిని గమనించిన నటేశం భార్య పూజారితో, అయ్యవారు, ఈ మగ కోతి తనకు పుట్టిన కొడుకు భవిష్యత్తు తెలుసుకోవాలని దండం పెడుతున్నట్టుంది అన్నది నవ్వుతూ. పూజారి ఏ కళనున్నాడో ఏమో మరి. దీన్ని కోతి చేష్టాన్ని కొట్టిపారేయకూడదు. కోతులు ఆంజనేయ స్వామికి ప్రతిరూపాలు. నేను ఇంతవరకు మనిషి జాతకాలు వేశాను తప్ప జంతువులకు వేయలేదు. అయినా ఆంజనేయ స్వామికి నమస్కరించి దీని జనన సమయాన్ని బట్టి లెక్క కడతానుండు అంటూ వేళ్లతో లెక్కగట్టి, ఇప్పుడు పుట్టిన కోతి పిల్ల జనన సమయాన్ని బట్టి చూస్తే మామూలు కోతి పిల్లలాగా ప్రవర్తించదు. ఇది ఎవరినైనా యాచించిందంటే వారు మహారాజు అంశ కలిగిన వారుగా ఉంటారు. దీని కారణంగా మీ జీవితాలు ఉన్నత స్థితికి రాగలవని నాకు అనిపిస్తున్నది అన్నాడు. నటేశం బుల్లికోతిని చేతిలోకి తీసుకుంటూ, చెప్పినట్టు ఇది 4 విద్యలు నేర్చుకుని జమీందారు గారిని ఆకర్షిస్తే నాకు కోతి మాన్యం దొరికి ఇదే ఊళ్ళో స్థిరపడాలని ఉంది. మీ దీవెన, హనుమంతుల వారి దయ ఫలించాలని కోరుకుంటున్నాను అని పూజారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. రోజులు గడిచే కొద్దీ ఆటలు నేర్చుకుని 1 ఏడాది తిరిగేసరికి బుల్లికోతి జనాన్ని ఆకర్షించటం మొదలుపెట్టింది. అయితే అదేం చిత్రమో గాని అది తల్లి కోతి తండ్రి కోతిలాగా చెప్పపుచ్చుకుని ఎవరిని చిల్లర డబ్బులు అడిగేది కాదు. ఇచ్చినా పుచ్చుకునేది కాదు. ఆట అయిపోగానే కాలు మీద కాలు వేసుకుని పడుకోవటం నటేశం దానికి నేర్పాడు. నటేశం నవ్వుతూ, బాబు, దీని జాతకం చాలా గొప్పది. మహారాజు అంశ కలవారిని తప్ప యాచించదు అనేవాడు. ఆట చూడటానికి వచ్చిన జనం ఉత్సాహం కొద్దీ దానికి డబ్బు ఇచ్చినా పుచ్చుకునేది కాదు. దాంతో ప్రజలు బుల్లికోతిని రాజుగారి కోతి అని పిలవసాగారు. ఆ సంగతి ఆ నోట ఈ నోట పడి సిరిపురం జమీందారు చెవిన పడింది. కోతులాడించేవాడు తన కోతిని రాజుగారి కోతిగా ప్రచారం చేసుకోవటం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. దివాన్ను పిలిచి, ఆ కోతులాడించేవాడిని శిక్షించు, లేకుంటే పూర్వజన్మలో అది నా తాత అని చెప్పినా చెబుతాడు అని ఆదేశించాడు. దివాను భటులను పిలిపించి రాజుగారి కోతి వెనుక ఉన్న కథంతా తెలుసుకుని జమీందారుతో, ప్రభు, పొట్టకూటి కోసం మాటలు అమ్ముకునే వారిని మనం శిక్షించకూడదు. ఆ కోతి పిల్ల ఆంజనేయ స్వామి ఆలయం అరుగు మీద పుట్టింది. ప్రజలు దాన్ని అభిమానిస్తున్నారు. దాని జోలికి వెళ్ళటం మంచిది కాదు. కావాలంటే అది మహారాజు అంశ కలవారిని మాత్రమే యాచిస్తుందన్న విషయాన్ని మాత్రం పరీక్షించవచ్చు. దివాణంలో నటేశం కోతులాట ఏర్పాటు చేద్దాం. ఎవరికి అనుమానం రాకుండా తమరు ప్రజల్లో మారువేషంలో కలిసిపోండి. అతి చిన్న మొత్తాన్ని కోతి పిల్లకివ్వండి. ఆ మొత్తాన్ని పుచ్చుకుంటే దానికి మహారాజు అంశ గలవారిని గుర్తించే శక్తి ఉన్నట్టు. అలా జరగని పక్షంలో నటేశం దంపతులను ఇక మీదట అలా రాజశబ్దాన్ని కోతికి చేరిస్తే శిక్షింపబడగలరని గట్టిగా హెచ్చరిద్దాం అన్నాడు. జమీందారు అందుకు అంగీకరించాడు. జమీందారు సమక్షంలో తన కోతులాట ప్రదర్శించే అవకాశం లభించినందుకు నటేశం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ప్రదర్శన చక్కగా జరిగింది. కానీ కోతులాటను చూడ్డానికి జమీందారు రాకపోవటం తెలిసి నటేశం ఆశాభంగానికి లోనయ్యాడు. అయితే తామిచ్చినా పుచ్చుకోదా అనే దర్పంతో జమీందారు బంధువులు పెద్ద మొత్తాలను బుల్లికోతికి ఇచ్చారు. అయితే కాలు మీద కాలు వేసుకుని పడుకుని పుచ్చుకోకుండా అలాగే చూస్తున్న దాని దర్జాకు ముచ్చటపడి, ఇది నిజంగా రాజుగారి కోతే అంటూ అందరూ నవ్వుకోసాగారు. అప్పుడు జనం నుంచి గుబురు గడ్డం మీసాలు గల సామాన్యుడి వేషంలో ఉన్న జమీందారు ముందుకు వచ్చి అతి చిన్న మొత్తాన్ని కోతిపిల్ల మీదికి విసిరాడు. అంతే, ఆ కోతిపిల్ల చెంగున లేచి ఆ చిల్లరను తీసి కళ్ళకద్దుకుని మారువేషంలో ఉన్న జమీందారు వద్దకు వెళ్ళి 2 కాళ్లపై నిలబడి చేతులెత్తి మొక్కసాగింది. ఆయన జమీందారని తెలియగానే ప్రజలు జేజేలు పలికారు. జమీందారు, ఏనుగులు గుర్రాలు మన మనసెరికి ప్రవర్తిస్తాయన్నది మాకు అనుభవమే. అలాగే ఈ కోతికి రాజుగారిని గుర్తించే శక్తి ఉన్నదని అంగీకరిస్తున్నాను. ఇది నిజంగా రాజుగారి కోతే. మోగ జంతువులను ప్రేమిస్తూ వాటి శక్తులను మనం ఉపయోగించుకోవాలన్నదే ఈ కోతిపిల్ల మనకిచ్చే సందేశం. మోగ ప్రాణుల రక్షణకు నేనొక పరిరక్షణ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తాను. ఈ ఉద్యానవనంలో రాజుగారి కోతి మహారాజులా స్వేచ్ఛగా తిరుగుతుంది. దీనిని పెంచిన నటేశానికి మాన్యమిస్తున్నాను అన్నాడు.
కోతుల పరిరక్షణ ఉద్యానవనానికి అప్పగించి నటేశం నక్కవానిపాలెంలో జమీందారు ఇచ్చిన మాన్యంతో సుఖంగా జీవించసాగాడు. పరిరక్షణ ఉద్యానవనంలో ఇతర జంతువులు పక్షులు చేరడంతో రాజుగారి కోతి తన తల్లి కోతి తండ్రి కోతితో స్వేచ్ఛగా హాయిగా జీవించసాగింది. కథ సమాప్తం. జ్ఞాపక శక్తి. ఒక అమావాస్య రోజు ఉదయం ఏదో పని మీద కామేశం ఇంటికి వచ్చాడు రామేశం. ఆ సమయంలో తీర్థయాత్రకు వెళుతూ ఒక సాధువు వచ్చి గుమ్మం ముందు నిలబడ్డాడు. రామేశం 2 రాగి కాసులు ఆయనకి ఇచ్చి, ఒకటి నాది, రెండవది మా కామేశంది అన్నాడు. సాధువు దీవించి, మీ స్నేహం ముచ్చటైనది. నువ్వు మిత్రుడి నుంచి రాగి కాసు వెనక్కు తీసుకోకు. ప్రతి అమావాస్య నాడు నీ మిత్రుడికో రాగి కాసు ఇస్తూ ఉండు. అది ఆయనకి ఎంతో లాభం కలిగిస్తుంది. అలాగే నీ మిత్రుడు ప్రతి పున్నమి రోజు నీకొక రాగి కాసునిస్తే అది నీకు లాభం కలిగిస్తుంది. అయితే రాగి కాసు విషయం ఎవరికి వారు గుర్తుంచుకోవాల్సిందే తప్ప ఒకరికొకరు గుర్తు చేసుకోకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఊరికి పుల్లయ్య అనేవాడొచ్చి ఊళ్ళో 10 ఏళ్ల క్రితం చేసి వెళ్ళిన అప్పులన్నీ తీర్చాడు. వాడు కామేశం 100 వరహాల బాకీని వడ్డీతో సహా తీర్చేసినట్టు తెలిసి సాధువు దీవెన ఫలించిందనుకున్నాడు రామేశం. సాధువు చెప్పిన ప్రకారం పున్నమి నాడు కామేశం రామేశానికి రాగి కాసునివ్వలేదు. కానీ మళ్ళీ అమావాస్య రాగానే రామేశం కామేశాన్ని కలుసుకుని ఒక రాగి కాసునిస్తే, అరే నీకింకా ఆ రోజు సాధువు చెప్పిన విషయం గుర్తుందా అన్నాడాయన ఆశ్చర్యంగా. నీకు లాభం కూడా కలిగాక ఆ విషయం నేనెలా మర్చిపోగలను అన్నాడు రామేశం. కామేశం నవ్వి, పుల్లయ్య ఇంకా చాలామంది అప్పులు తీర్చాడు. వాళ్ళందరికీ నువ్వు రాగి కాసులు ఇవ్వలేదు కదా అన్నాడు. పూజ చేసిన వాడి కోసం వాన కురిస్తే చెయ్యని వాడి చేను తడవకపోతుందా? నీ వల్లే వాళ్ళందరికీ లాభించిందేమో అన్నాడు రామేశం. కామేశం చిన్నపుచ్చుకుని, ఈ మాత్రం నాకు తట్టిందనుకో, కానీ అదేమిటో పున్నమి వచ్చేసరికి నాకు ఈ విషయమే గుర్తు రావటం లేదు. నీ జ్ఞాపక శక్తి నాకు ఉంటే ఎంత బావుణ్ణు అని నిట్టూర్చాడు. ఆ రాత్రే కాపలా భటులకు చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న ఒక దొంగ దొరికాడు. దోచిన డబ్బు నగలను చెట్టు తొర్రలో దాస్తున్నాడు. వాటిలో కామేశం పోగొట్టుకున్న నగ కూడా ఉంది. తనతో పాటు ఊళ్ళో చాలామంది నగలు దొరికినా దీనికి కారణం తనకు రామేశం ఇచ్చిన రాగి కాసు కావచ్చునన్న అనుమానం కామేశానికి కలిగింది. అయినా ఆ తర్వాత వచ్చిన పున్నమికి కూడా ఆయన రామేశానికి రాగి కాసునివ్వలేదు. అయితే ఆ తర్వాత వచ్చిన అమావాస్యకు కూడా రామేశం రాగి కాసునిచ్చాడు. కామేశం తడబడి, నువ్విచ్చే రాగి కాసు వల్ల నాకు లాభం కలుగుతోంది. గుర్తుంచుకుని నేను నీకు రాగి కాసునివ్వకపోవటం వల్లనే నాకు కలిగిన లాభం నీకు కలగకుండా పోతున్నది. నీ జ్ఞాపక శక్తి నాకు లేకపోవటం చిన్నతనంగా అనిపిస్తోంది అన్నాడు రామేశంతో. రామేశం నవ్వి, అప్పిచ్చి నష్టపోయావు, నగ పోగొట్టుకున్నావు. నాకు అలాంటి నష్టాలేమీ లేకపోవటం అదృష్టమే కదా. నేనిచ్చిన రాగి కాసు వల్ల నీకు ఆ నష్టాలు పూడుకున్నాయి. నాకేమో నా అదృష్టం గురించి తెలిసింది కాబట్టి అనవసరంగా చిన్నబుచ్చుకోకు అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా రామేశం వరుసగా ప్రతి అమావాస్యకు కామేశానికి రాగి కాసు ఇస్తూనే ఉన్నాడు. కామేశానికి లాభం కలుగుతూనే ఉంది. అయినా ఒక్క పున్నమికి కామేశం రామేశానికి రాగి కాసునివ్వలేదు. అలా 6 నెలలు గడిచాక రామేశం ఏదో పని మీద ఊరెళ్ళటం వల్ల కామేశానికి ఒక అమావాస్యకు రాగి కాసు ఇవ్వలేకపోయాడు. ఆ మర్నాడు కామేశం పెరట్లో గొయ్యి తవ్విస్తుంటే ఒక చెక్క పెట్టి నిండా రాళ్ళు రప్పలు బయటపడ్డాయి. రామేశం తనకు రాగి కాసు ఇచ్చి ఉంటే ఆ రాళ్ళు వజ్రాలుగా మారి ఉండేవని అనిపించి ఈసారి పున్నమికి రామేశానికి రాగి కాసు ఒకటి ఇవ్వాలనుకున్నాడు కామేశం. ఈలోగా రామేశం పెరట్లో నుయ్యి తవ్వించటానికి పున్నమి నాడు ముహూర్తం పెట్టాడు. అది కామేశానికి తెలిసి ఆ రోజు తను గనక రాగి కాసు ఇస్తే సాధువు వరం ఫలించి రామేశానికి నిధి దొరికినా దొరకవచ్చునని అనుమానించి కాసు ఇచ్చే ఆలోచనను పక్కన పెట్టాడు. అందుకని పున్నమి ఘడియలు వెళ్ళి పాడ్యమి ఘడియలు వచ్చేదాకా ఆగి అప్పుడు రామేశం ఇంటికి వెళ్ళాడు. రామేశం ఆయన్ని చూసి, రా కామేశం, నువ్వే ఇంకా రాలేదేమని చూస్తున్నాను అన్నాడు. నాకు జ్ఞాపక శక్తి తక్కువ కావడం వల్ల నేను సాధువు చెప్పిన నియమం పాటించలేకపోయాను. ఇప్పుడు నేను నీకు కాసునివ్వాలనే వచ్చాను అన్నాడు కామేశం గొప్పగా.
అందుకేనేమో 10 అడుగుల్లోనే జల ఊరుతోంది కామేశం అన్నాడు రామేశం. వాళ్ళేం మాట్లాడుతున్నది అర్థం కాక అక్కడి వారు ఒకరి ముఖాలొకరు చూసుకోసాగారు. అప్పుడు రామేశం సాధువు ఇచ్చిన వరం గురించి ఆ తర్వాత జరిగిన విశేషాలు వివరించి, పోయిన అమావాస్యకు ఊళ్ళో లేను గనుక ఇవ్వలేదు, అయితే వచ్చే అమావాస్యకే కాదు ఇంకెప్పుడు రాగి కాసు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను అన్నాడు. మంచివాడని పరోపకారి అని ఈయనకు పేరు, ఇప్పుడు చూశారు కదా అసలు రంగు అన్నాడు కామేశం హేళనగా. అప్పుడు రామేశం కూడా నవ్వుతూ, అలా అంటావేమిటి కామేశం, నేను రాగి కాసులు ఇచ్చినంతకాలం మూలబడ్డ నీ జ్ఞాపక శక్తి ఇవ్వడం మానగానే పనిచేస్తోంది. మనిషికి అనుకోని లాభాల కంటే జ్ఞాపక శక్తి ముఖ్యం కదా. అంటే రాగి కాసు ఇవ్వడం కంటే ఇవ్వకపోవడం వల్లనే నీకు ఎక్కువ ప్రయోజనం. నీకు రాగి కాసు ఇవ్వడం మానేసి నా పరోపకార బుద్ధిని మరోసారి రుజువు చేసుకున్నాను అన్నాడు. ఇది వింటూనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫక్కున నవ్వారు. కామేశం రామేశం చేతిలో మరోసారి భంగపడ్డాడు. కథ సమాప్తం. బేతాళ కథ. జన్మ విముక్తి. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, దైవజ్ఞులు జ్యోతిష పండితులమని చెప్పుకునే కొందరు తలాతోకాలేని కారణాలను చూపి తమను నమ్మిన వారిని అవస్థల పాలు చేస్తూ ఉంటారు. భీతి గొలిపే ఈ అరణ్యంలో ఈ అపరాత్రి వేళ నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే అటువంటి వారెవరో నిన్నీ పనికి పురికొల్పారేమోనన్న అనుమానం కలుగుతోంది. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు అలాంటి కోవకు చెందిన చలాకుడనే జ్యోతిష పండితుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. మహాపురంలో ఉండే దివాకరుడనే భాగ్యవంతుడు తన కూతురు కళావతికి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వరుసగా 10 మంది యువకులు ఆమె ఏదో వంకబెట్టి కాదన్నారు. దివాకరుడు బెంగ పెట్టుకున్నాడు. ఆయన భార్య ప్రభావతి తన అన్న సుకోపుడికి విషయం కబురు చేస్తూ కళావతి జాతకాన్ని కూడా పంపింది. సుకోపుడు వ్యవహారజ్ఞుడు, జ్యోతిష పండితుడు చలాకుడు ఆయనకు ప్రాణ స్నేహితుడు. చెల్లెల నుంచి కబురందగానే సుకోపుడు కళావతి జాతకాన్ని మిత్రుడికి చూపించాడు. చలాకుడది పరీక్షించి, ఈ జాతకం జగన్మాత సీతాదేవి జాతకాన్ని పోలి ఉంది, అందుకే పెళ్ళి పిల్లల విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. జగత్పురం వెళ్ళి సీతారాముల దర్శనం చేసుకుని తీసుకున్న ప్రసాదంలో కొంత ఆ ఊళ్ళోని పుణ్యాత్ముల ఎంట ఇస్తే ఈమెకు శుభం జరుగుతుంది. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది అన్నాడు. అంటే జాతకం ప్రకారం కళావతికి తగిన వరుడు జగత్పురంలో ఉన్నాడనే కదా నీ అభిప్రాయం? అలా అయితే మనము మా చెల్లెల కుటుంబము కలిసి జగత్పురం వెళదాం. మరి ఆ ఊళ్ళోని పుణ్యాత్ములు ఎవరో నువ్వే మాకు దగ్గరుండి చూపించాలి అన్నాడు సుకోపుడు. చలాకుడు సరేననగానే వాళ్ళిద్దరూ కలిసి మహాపురం వెళ్ళారు. విషయం తెలిసిన దివాకరుడు వెంటనే పురుషులకొకటి స్త్రీలకొకటి విడివిడిగా 2 గుర్రపు బగ్గీలు ఏర్పాటు చేశాడు. ఆ రోజంతా ప్రయాణం చేసి వాళ్ళు జగత్పురం చేరుకుని దైవ దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకున్నారు. ఆ సమయంలో చలాకుడు దగ్గరుండి కళావతి చేత దేవి స్తోత్రం పఠింపచేశాడు. తిరుగు ప్రయాణంలో ఒక ఇంటి సమీపానికి వచ్చాక చలాకుడు బండిని ఆపమని సైగ చేశాడు. బండి ఆగాక ఆయన కళావతితో, అమ్మా కళావతి, ఈ ఇల్లు పుణ్యాత్ములదని నాకు తోస్తున్నది. నీ దగ్గరున్న ప్రసాదంలో కొంత ఆ ఇంట్లో ఇచ్చిరా అన్నాడు. ఆయన ఆదేశం ప్రకారం బండి దిగి ఆ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టిన కళావతికి ఇంటి నుంచి వస్తున్న ఒక యువకుడు ఎదురుపడి ఆమెను కన్నార్పకుండా చూస్తూ నిలబడ్డాడు. ఆ చూపులకు సిగ్గుపడుతూ కళావతి, సీతారాముల దర్శనార్థం మహాపురం నుంచి ఈ ఊరొచ్చాం. ఇది పుణ్యాత్ముల ఇల్లని, ఇక్కడ దేవుడి ప్రసాదం ఇస్తే నాకు శుభం జరుగుతుందని పెద్దలు చెప్పారు. ప్రసాదం తీసుకోండి అంటూ ప్రసాదం అందించబోయింది. ఈ ఇంట్లో పుణ్యాత్ములు నా తల్లిదండ్రులు, ఆ ప్రసాదం వాళ్ళకే ఇవ్వు అంటూ ఆ యువకుడు లోపలికి వెళ్ళి తల్లిదండ్రులతో, మీకు దేవుడి ప్రసాదం ఇవ్వాలని ఒక యువతి వచ్చింది, మీకు ఆమె నచ్చితే నేను ఆమెను దైవ ప్రసాదంగా భావించి పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ యువకుడి పేరు వీరభద్రుడు. తండ్రి శివకాముడు, తల్లి శివకామమ్మ.
ఇన్నాళ్ళు పెళ్లికి ఒప్పుకోని కొడుకు ఇప్పుడు చేసుకుంటాననటం వాళ్లకు పరమానందం కలిగించింది. వాళ్లకు కళావతి నచ్చింది. చలాకుడు వధూవరుల జాతకాలు పరిశీలించి చక్కగా కుదిరాయన్నాడు. కళావతికి వీరభద్రుడికి పెళ్లి నిశ్చయమైపోయింది. ఆ రోజే తిరుగు ప్రయాణమై దివాకరుడి కుటుంబం సూర్యాస్తమయం కావడంతో ఆ రాత్రికి మార్గమధ్యంలోని ఒక సత్రంలో బస చేయవలసి వచ్చింది. మరునాడు తెల్లవారుగానే చలాకుడు సంధ్యావందనం చేయటానికి సత్రానికి కొద్ది దూరంలో ప్రవహిస్తున్న నది వద్దకు వెళ్ళాడు. సంధ్య వార్చి గట్టు మీదికి వచ్చి అక్కడున్న మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు ఆ చెట్టుపై నుంచి ఒక రాక్షసుడు ఆయన ముందుకు దూకి, అడిగిన దానికి బదులిచ్చి నా సందేహం తీర్చు, లేదా నాకు ఆహారమై నా ఆకలి తీర్చు అన్నాడు. చలాకుడు జ్యోతిష పండితుడే కాక లౌక్యుడు, ధైర్యవంతుడును. రాక్షసుడు అడిగిన తీరును బట్టి ఆయన అసలు సంగతి ఊహించి, నీకీ రాక్షస రూపం నుంచి విముక్తి కావాలి అంతే కదా అన్నాడు. అది నిజం కావడంతో చలాకుడి మీద రాక్షసుడికి గురి కుదిరింది. వాడాయనకు నమస్కరించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. చలాకుడు వాడి కుడి అరచేతిని శ్రద్ధగా పరీక్షించి, నీ దగ్గరున్న ఏదైనా అద్భుత శక్తితో పుణ్యాత్మలకు ఉపకారం చేసిన మరుక్షణమే నీకీ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది అన్నాడు. నాకున్న అద్భుత శక్తి ఒకే ఒక మంత్రం మాత్రమే. దానితో పండును మంత్రించి ఇస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అయితే దాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలను. అయినా పుణ్యాత్మలకు పాపాత్మలకు భేదం తెలుసుకోలేని జన్మ నాది. నువ్వే దాన్ని త్వరగా పుణ్యాత్మలకిచ్చి నా జన్మ విముక్తి కలిగించు అని వేడుకున్నాడు రాక్షసుడు. దేనికైనా సమయం రావాలి కదా. జన్మ విముక్తికి నువ్వు మరికొంతకాలం వేచి ఉండక తప్పదు. మంత్రించిన సంతాన ఫలాన్ని అందుకోగల పుణ్యాత్ములు తారసపడగానే వచ్చి తీసుకుంటాను అని చెప్పి చలాకుడు అక్కడి నుంచి దివాకరుడు వాళ్ళున్న సత్రానికి వచ్చి వాళ్లతో కలిసి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఆ తర్వాత అనుకున్న శుభముహూర్తంలో కళావతి వీరభద్రుల వివాహం ఘనంగా జరిగిపోయింది. కాపురానికి వచ్చిన కళావతి అటు భర్తకు అనుకూలవతిగా ఉంటూ ఇటు అత్తమామలను కన్న కూతురి కంటే ఎక్కువగా సేవిస్తూ ఇంట బయట ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. త్వరగా మనవణ్ణి ఎత్తుకోవాలన్న ఆశతో అత్తమామలు కళావతి చేత ఎన్నో నోములు వ్రతాలు చేయించారు. కానీ పెళ్ళై 3 ఏళ్లైనా ఆమెకు పిల్లలు పుట్టలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని రామనాథం అనే బంధువు తన కూతురు సుభద్రను వీరభద్రుడికి కట్టబెట్టాలన్న దురాశతో పేరి శాస్త్రిని కలుసుకుని, నువ్వు శివకాముడి ఇంటికి వెళ్ళి కళావతికి సంతానయోగం లేదని వీరభద్రుడికి 2వ పెళ్లి చేయమని అతడికి నచ్చచెప్పు. మా సుభద్రను చేసుకుంటే గంపెడు పిల్లలు పుడతారని నమ్మవలుకు. నీ మాట మీద వీరభద్రుడు మా అల్లుడైతే నీకు మంచి బహుమానం ఇస్తాను అన్నాడు. డబ్బు కాశపడ్డ పేరి శాస్త్రి రామనాథం చెప్పినట్లే చేశాడు. శివకాముడు ఆయన మాటకు లోబడి కొడుకు 2వ పెళ్లి చేయాలని అనుకున్నాడు. వీరభద్రుడు కూడా అందుకు సుముఖత చూపాడు. విషయం చలాకుడి వరకు వెళ్లడంతో ఆయన హుటాహుటిగా జగత్పురం చేరుకుని శివకాముడిని చూసి అందరి జాతకాలు పరిశీలించి, కళావతికి సంతానయోగం ఉంది. అయితే నువ్వు నీ భార్య నీ కొడుకు చేసిన కొన్ని పాపాలు శాపాలై ఆమెకు సంతానం కలగకుండా అడ్డుకుంటున్నాయి. మీరు మీ పాపాలకు ప్రాయశ్చిత్తంగా రామాలయంలో పూజలు జరిపి పేదలకు అన్నదానం చేయండి. కళావతికి పండంటి మగబిడ్డ కలుగుతాడు అన్నాడు. దానికి శివకాముడు, మీరు చెప్పినట్టు చేయడానికి మాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ మా ఊరి పురోహితుడు పేరి శాస్త్రి కళావతికి సంతాన యోగం లేదన్నాడు. తమరా విషయం ఆయనతో చర్చించి నిజం నిర్ధారించవలసి ఉంది అన్నాడు. పేరు శాస్త్రి కబురు పెట్టి రప్పిస్తే ఆయన కళావతికి సంతాన యోగం లేదని నొక్కి చెప్పాడు. అప్పుడు చలాకుడు, నీ మాటలు నా జ్యోతిష పాండిత్యాన్ని సవాలు చేస్తున్నాయి. కాబట్టి మనం ఈ విషయమై పందెం వేసుకుందాం. ఓడిన వారు జ్యోతిషం చెప్పడం మానేసి గుండు గీయించుకుని చెప్పుల మాల వేసుకుని గాడిద మీద ఈ ఊళ్ళో ఊరేగాలి. అందుకు నేను సిద్ధం. నువ్వు సిద్ధమేనా అన్నాడు. చలాకుడి ముఖంలో కనపడ్డ నమ్మకానికి భయపడ్డ పేరి శాస్త్రి, జ్యోతిషంలో జరిగేవన్నీ ఖచ్చితంగా చెప్పగలమనుకోవడం మూర్ఖత్వం అంటూ పందెం నుంచి తప్పుకున్నాడు. చలాకుడు మాత్రం ఏమాత్రం జంకకుండా తన మాట మీద నిలబడ్డాడు. దాంతో శివకాముడు భార్య కొడుకు ఆయన చెప్పినట్టు చేయటానికి ఒప్పుకుని
పూజలు అన్నదానాలకు ఏర్పాటు చేశారు. అన్నీ సక్రమంగా పూర్తవుతున్న సమయంలో చలాకుడు వెళ్ళి మర్రి చెట్టు రాక్షసుణ్ణి కలుసుకుని, నీకు జన్మ విముక్తి లభించే సమయం వచ్చింది అని చెప్పి వాడి నుంచి మంత్రించిన సంతాన ఫలాన్ని పుచ్చుకోగానే రాక్షసుడు పెద్దగా అరిచి నేల కొరిగాడు. చలాకుడు కళావతికి తన వద్దనున్న సంతాన ఫలాన్నిచ్చి, ఇప్పుడు నీవిది భుజించు, నీ కడుపు పండి పండంటి మగబిడ్డ కలుగుతాడు అని ఆశీర్వదించాడు. ఆయన చెప్పినట్టే ఏడాదిలోగా కళావతికి మగబిడ్డ కలిగాడు. శివకాముడు చలాకుణ్ణి జగత్పురానికి పిలిచి ఘనంగా సత్కరించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కళావతికి వివాహమైనప్పుడే సంతాన ఫలాన్ని ఇచ్చి ఉంటే ఆమెకు కష్టాలు తప్పడంతో పాటు రాక్షసుడికి 3 ఏళ్లు ముందుగానే జన్మ విముక్తి లభించి ఉండేది. చలాకుడు అలా ఎందుకు చేయలేదు? కళావతి సంతానవతి కాకపోయినప్పుడు చలాకుడు ఆమెకు నేరుగా సంతాన ఫలం ఇవ్వకుండా ఆమె అత్తమామలను భర్తను తప్పు పట్టడం, పరిహారం చేయించటం, భేషజంతో వారిని తప్పుదారి పట్టించటం కాక మరేమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేనికైనా సమయం రావాలని చలాకుడు మొదటే రాక్షసుడికి చెప్పాడు. తొందరపడి ఉంటే కార్యభంగం జరిగి ఉండేది. జాతకరీత్యా కళావతి సంతానవతి కావడానికి, రాక్షసుడు జన్మ విముక్తి పొందడానికి ఇంకా కనీసం 3 ఏళ్ల వ్యవధి ఉన్నదని ఆయన గ్రహించి ఉండాలి. అందువల్లే కళావతికి వివాహమై 3 ఏళ్లయ్యాక సంతాన ఫలం ఇవ్వాలని నిర్ణయించాడు. ఆ సమయంలో భర్త, అత్తమామలు కళావతి సంతానవతి కానందుకు ఆమెను తప్పు పట్టారు. ఆమెకు అన్యాయం తలపెట్టారు. వారికి తగిన బుద్ధి చెప్పాలని, ఆమె సంతానవతి కాకపోవడానికి తప్పు ఆమెది కాదని, వారిదని నమ్మేలా చేశాడు. ఆమె కథ విన్న ఏ భర్త అయినా, అత్తమామలైనా సంతానవతి కాలేని స్త్రీని తప్పు పట్టడానికి భయపడాలన్న ఆశయంతోనే ఆయన ఇలా చేశాడు. ఇందులో ఎలాంటి భేషజానికి తావులేదు. తగిన సమయంలో సంతాన ఫలాన్ని 2 విధాలుగా ఉపయోగించిన చలాకుడు కేవలం జ్యోతిష పండితుడు మాత్రమే కాదు, సమాజ శ్రేయస్సు పట్ల శ్రద్ధాశక్తులు గల మేధావంతుడు అనడంలో సందేహం లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.